హాయ్ ఫ్రెండ్స్, ఆదిత్య ఆనంది వెళ్తున్న కారుకి జీవన ఒక వ్యక్తితో బ్రేకులు పడకుండా చేయిస్తుంది. దాంతో బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి. ఇంకా ఆనంది ఆదిత్య ఆ కారులో వెళ్తూ ఉన్న ఒక చోట ఒక వ్యక్తి అడ్డం వస్తాడు. ఆ వ్యక్తిని తప్పించబోయి ఆదిత్య ఒక చెట్టుకి గుద్దుతాడు. ఇద్దరు చాలా తీవ్రంగా గాయపడతారు. ఆదిత్య ఆనందికి యాక్సిడెంట్ అయినాక హాస్పిటల్లో ఉంటారు. ఆదిత్యకి చాలా సీరియస్ అయ్యి ఐసీయూలో ఉంచుతారు. ఆనంది తలకి గాయం అవుతుంది. ఇంకా ఆనందికి స్పృహ వచ్చి ఆదిత్యకి ఎలా ఉంది అని ఆదిత్య ఉన్న ఐసీయూ దగ్గరికి వస్తుంది. అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఉంటారు. పద్మమ్మ ఆనందిని చూసి బిడ్డ అంటుంది. అమ్మ, ఆదిత్య గారికి ఎట్లా ఉంది అని ఆనంది భయంగా అడుగుతుంది. ట్రీట్మెంట్ జరుగుతోంది. డాక్టర్ గారు బయటికి వచ్చి చెప్తే కానీ ఏ విషయం మనకి తెలియదు అమ్మా అని చెప్తుంది సునంద ఏడుస్తూ. ఇంకా ఆనంది కూడా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ లోపల నుంచి బయటికి వస్తాడు. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది ఆనంది. యాక్సిడెంట్లో ఆదిత్య గారికి ఒంటి మీద తగిలిన గాయాల కంటే కూడా బాడీ ఎఫెక్ట్ అయ్యింది. నిజంగా చెప్పాలంటే కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది అని డాక్టర్ చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. 24 hours గడిస్తే కానీ ఏమీ చెప్పలేమమ్మా అంటాడు డాక్టర్. ఆనంది చాలా బాధపడుతూ ఆదిత్య గారికి ఏం కాకూడదు అని అనుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.